This conference will now be recorded. Good morning, everyone. My system suddenly restarted before, so I could not join. Okay, let me join. Right. So, are you able to see my screen, everybody? Yes, sir. Right. Just a moment, please. And orchestrates long-running activities that can span multiple build agents, suitable for building pipeline, formerly known as workflows, and are organizing complex activities that do not easily fit in freestyle job type. సో మనకి ఫ్రీ స్టైల్లో కొన్ని జాబ్స్ కొన్ని స్టెప్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ స్టైల్ అనేది మనకి సెట్ అవ్వదన్నమాట. అప్పుడు ఎక్కువ స్టెప్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం పైప్ లైన్స్ వాడతాం. సో పైప్ లైన్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ 1 తీసుకుందాం. పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. ఓకే, మనకి కాన్ఫిగరేషన్ చూస్తే మీకు చాలా తక్కువ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ జనరల్, అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఆప్షన్స్, పైప్ లైన్ 3 ఆప్షన్స్ ఉంటాయి, రైట్. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ పైప్ లైన్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనం పైప్ లైన్ సంబంధించిన స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ. ఓకే, రైట్. అందరు జాయిన్ అయ్యారా? సో ఒక్క నిమిషం, నాట్ బ్యాడ్. జెంకిన్స్ పైప్ లైన్. సో ఇంతవరకు మనము 2 వేస్ చూసాం జాబ్ క్రియేట్ చేయడం. సో ఇన్ జెంకిన్స్ we can create jobs in 2 ways. ఒకటి వచ్చేసి మనం ఆల్రెడీ చేసాం, ఫ్రీ స్టైల్. ఒక్క నిమిషం అండి. వన్ ప్లీజ్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ మనం ఇంతవరకు చూసా. మనకి పైప్ లైన్స్ అని ఉంటుంది, ఇవి మనం వాడుతున్నాం. ఓకే, పైప్ లైన్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ స్టేజెస్. మనం స్టేజెస్ అనే ఒక కీవర్డ్, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, స్టేజెస్, స్టెప్స్, ఓకే, స్టేజ్, ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సో మీన్స్ సెట్ ఆఫ్ స్టేజెస్ and steps to automate and build a project. సో చూద్దాం, ఇవి మనం సేమ్ పర్పస్ సేమ్ అండి. పైప్ లైన్ అయినా ఫ్రీ స్టైల్ అయినా పర్పస్ ఈజ్ సేమ్. కాకపోతే ప్రాజెక్ట్ ఒకవేళ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మనము పైప్ లైన్ వాడతాం. అంటే ఫ్రీ స్టైల్లో చేసినవి మనం పైప్ లైన్లో కూడా చేయొచ్చు. ఓకే,
using pipeline we can handle complex projects and deployment టాస్క్స్. డిప్లాయ్మెంట్స్ అంటే నిన్న మనం చేసాం కదా, డిప్లాయ్మెంట్ టామ్ క్యాట్ సర్వర్ డిప్లాయ్మెంట్ చేసాం కదా, అలా అనమాట. సో మళ్ళీ పైప్లైన్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయండి. వీ క్యాన్ క్రియేట్ ఏ పైప్లైన్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేటివ్ పైప్లైన్. మనం ఎక్కువగా వాడేది డిక్లరేటివ్ పైప్లైన్ వాడతాం. ఇది ఈజీగా ఉంటుంది. తర్వాత అంతకుముందు డిక్లరేటివ్ పైప్లైన్ రాకముందు స్క్రిప్టెడ్ పైప్లైన్ అని వాడేవాడు. స్క్రిప్టెడ్ పైప్లైన్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, కాకపోతే దీన్ని వాడాల్సిన అవసరం ఏం లేదు. ఇదైనా పర్లేదు, డిక్లరేటివ్ ఫార్మాట్ అయినా పర్లేదు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఏది కంఫర్ట్ ఉంటే అది వాడచ్చు అండి. మనం ఇదే వాడాలి అని రూల్స్ ఏం లేదు, బట్ ఏదైనా మనం వాడచ్చు. రైట్, మీరు డిక్లరేటివ్ పైప్లైన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఎప్పుడైతే మనం పైప్లైన్ క్రియేట్ చేస్తామో ఇక్కడ మీకు పైప్లైన్ క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ వచ్చింది కదా. ఇక్కడ ఈ స్క్రిప్ట్లో మీకు ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు హెల్ప్ ఉంటుందండి. హెల్ప్ తీసుకోవచ్చు. హెలో వరల్డ్, ఒకవేళ హెలో వరల్డ్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు చూడండి మనకి పైప్లైన్ ఎలా స్టార్ట్ అయింది. పైప్లైన్ బిగిన్, పైప్లైన్ ఇట్లా పైప్లైన్ కీవర్డ్తో స్టార్ట్ అవుతుందండి. అదే స్క్రిప్టెడ్ మనకి 2 రకాలు ఉన్నాయి కదా, 2 రకం స్క్రిప్టెడ్ అండి. స్క్రిప్టెడ్ అయితే మనకి ఇక్కడ పైప్లైన్ బదులు నోడ్ అని స్టార్ట్ అవుతుంది. సో నోడ్ ఉంది అంటే అది స్క్రిప్టెడ్ పైప్లైన్ వాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పైప్లైన్ అని ఉంటే అది డిక్లరేటివ్ పైప్లైన్గా మీరు అర్థం చేసుకోవాలి. మీరు రియల్ టైంలో జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నోడ్ కానీ పైప్లైన్ కానీ రెండిట్లో ఏది ఉంటుందో చూడాలి. నోడ్ ఉంటేనేమో వాళ్ళు స్క్రిప్టెడ్ పైప్లైన్ వాడుతున్నట్టు అనమాట. సో ఇది ప్రజెంట్ పైప్లైన్. మీరు స్క్రిప్టెడ్ పైప్లైన్ చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి స్క్రిప్టెడ్ పైప్లైన్. ఇది తీసుకోండి, ఇది స్క్రిప్టెడ్ పైప్లైన్. చూడండి స్టార్టింగ్లో నోడ్ అని ఉంటుంది అనమాట. 2 ఫంక్షనాలిటీ సేమ్ అండి, రెండింటి ఫంక్షనాలిటీ కూడా సేమే. ఓకే, బట్ మామూలుగా స్క్రిప్టెడ్ పైప్లైన్ అయితే సింపుల్గా ఉంటుంది అనమాట. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తీసుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పైప్లైన్ బిగిన్ ఎండ్ అండి. ఇది బిగిన్ అంటాం, కర్లీ బ్రాకెట్ బిగిన్, ఇక ఎండ్. తర్వాత ఏజెంట్ అండి, ఏజెంట్ ఎనీ అంటున్నాం. ఏజెంట్ ఎనీ అంటే అర్థం ఏంటంటే, నిన్న మనము ఒక నోడ్ క్రియేట్ చేసాము. నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని మనము ఆ నోడ్లోనే రన్ అయ్యేటట్టుగా మనము కాన్ఫిగర్ చేసాము. ఎలా చేసాం కాన్ఫిగరేషను? జాబ్ కాన్ఫిగర్లో రిస్ట్రిక్ట్ వేర్ ద జాబ్ షుడ్ బి రన్ అనే దగ్గర మనము మన నోడ్ పేరు సెలెక్ట్ చేసుకున్నాం నిన్న. రైట్, ఇక్కడ కూడా అలాగే మీరు ఎక్కడ రన్ అవ్వాలి, మీ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇది చిన్న స్క్రిప్టే, దీంట్లో ఏం లేదు అసలు. కాకపోతే మీరు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ చూస్తారు. నెక్స్ట్ స్టెప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్టెప్ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇలా 2 రకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ మీకు బిల్డ్ అవుతుందండి, ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇక్కడ బిల్డ్ తర్వాత మనకి డిప్లాయ్మెంట్. దీన్ని నేను ఇది కొంచెం ఇది అంత క్లీన్గా లేదు, అది నేను దాన్ని క్లీన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంచెం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు నోడ్ మీరు నోడ్ నిన్న మనం ఒక నోడ్ క్రియేట్ చేసాం, దాని పేరు ఏజెంట్ 1 అనుకుంటా. ఏజెంట్ 1 ఏదో నోడ్ పేరు ఇచ్చాం మనం. సో అప్పుడు మీరు ఇక్కడ లేబుల్ అని ఇచ్చేసి సింగిల్ కొటేషన్లో ఓకే గివ్ లేబుల్ నేమ్ ఇయర్. ఓకే, ఇక్కడ మీరు లేబుల్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ రన్ అవ్వాలి అంటే ఎక్కడ బిల్డ్ అవ్వాలి, బిల్డ్ చేయాలి, బిల్డ్ ఎక్కడ అవ్వాలి అంటే ఈ నోడ్లోనే అవ్వాలి అంటే మీరు ఏజెంట్ అని అంటాం. ఏజెంట్ అని ఇక్కడ లేబుల్లో మీ లేబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. అప్పుడు ఇక్కడ బిల్డ్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఈ లేబుల్లో జరిగిపోతుంది. రైట్, ప్రజెంట్ నేను నోట్స్ వాడట్లేదు కాబట్టి ఎనీ అని ఇచ్చేస్తాను, ఎనీ. రైట్, తర్వాత స్టేజెస్. సో మనకి స్టార్టింగ్లో స్టేజెస్ అని స్టార్ట్ అవుతుంది కీవర్డ్. ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ స్టేజెస్ అని స్టార్ట్ అవుతుంది. రైట్, తర్వాత బిగిన్. మళ్ళీ ఈ స్టేజెస్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయండి, మల్టిపుల్ స్టేజెస్. ఇది స్టేజ్ ఇది బ్రాకెట్లో. ఈ స్టేజ్ పేరు మీరు ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి.
సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. తర్వాత మళ్ళీ బిగిన్, ఈ స్టేజ్లో బిగిన్ అండి. అండ్ స్టెప్స్. స్టెప్స్ అంటే ఈ స్టేజ్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఒక స్టెప్ ఎకో హలో వరల్డ్ అంటున్నాం. ఎకో హలో వరల్డ్ అంటే ఇది మీకు హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది అనమాట. హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇది రన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ని నేను అప్లై అంటాను, సేవ్ అన్నాను. నౌ ఐఎమ్ బిల్డింగ్ ఇట్. మీకు అది రన్ అయిపోయిందండి, బిల్డ్ అయిపోయింది. మీకు ఒకసారి డాష్బోర్డ్కి వెళ్ళండి, చూడండి పైప్ లైన్ బిల్డ్ అయిపోయింది. ఓకే. ఎలా చూస్తారు అవుట్పుట్? మీరు కన్సోల్లోకి వెళ్ళాలి, కన్సోల్ అవుట్పుట్లో చూడాలి. ఇక్కడ ఉంటుంది అవుట్పుట్ అనమాట. చూడండి అవుట్పుట్ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది మీకు ఇక్కడ. అంటే మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాం? ఎకో అంటే ప్రింట్ అవుతుంది అనమాట. లైనెక్స్లో ఇది హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది. చూడండి ఎలా వస్తుంది ఇక్కడ, స్టార్టెడ్ బై యూజర్ అడ్మిన్, స్టార్ట్ ఆఫ్ పైప్ లైన్. తర్వాత మీకు వర్క్ స్పేస్లో సేమ్ వర్క్ స్పేస్ పైప్ లైన్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో మీరు ఏ స్టెప్ రన్ చేస్తున్నారు, స్టేజ్ పేరు ఏంటి? మన స్టేజ్ పేరు హెల్లో కదా, ఎల్లో స్టేజ్లో స్టార్ట్ అయ్యింది. ఎకో అన్నారు, ప్రింట్ అయిపోయింది, సక్సెస్. రైట్. తర్వాత మనము ఇంకొకటి చూద్దాం. కొంచెం దీన్ని మార్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కాన్ఫిగర్లోకి వెళ్ళండి, కాన్ఫిగర్. ఇక్కడ మీరు ఇంకా స్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ నేను మార్చేసేస్తాను, దీన్ని గిటబ్ నుంచి తీసుకురావాలి కోడ్ కదా, నేను గిటబ్ అని పెడతాను దీని పేరు, గిటబ్ నుంచి. ఓకే. గెట్ కోడ్ ఫ్రమ్ గిటబ్ ఒక మెసేజ్ ఇస్తున్నాను. సో ఇది ఒక స్టేజ్ అనమాట. సో ఈ స్టేజెస్లో ఒక స్టేజ్ ఇది. ఇలాంటి స్టేజ్ ఇంకొకటి నేను ఇలా కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ స్టేజ్ ఏంటంటే మనము తర్వాత ఏం చేస్తాం, బిల్డ్ చేస్తాం. బిల్డ్ ఎకో బిల్డ్ చేస్తాం. తర్వాత ఇంకొక స్టేజ్ ఏంటి, బిల్డ్ తర్వాత మనము ఏం చేసాము, బిల్డ్ తర్వాత డిప్లాయ్ చేసాం, డిప్లాయ్. ఓకే. సో డిప్లాయ్ ద ప్రాజెక్ట్. ఓకే. ఇది బిల్డ్ ద ప్రాజెక్ట్. ఓకే. అర్థం చేసుకోండి ఎలా ఉందో. మనకి ఇది నేను కాపీ చేస్తున్నాను. మీరు సింటాక్స్ అర్థం చేసుకోవాలి. సింటాక్స్ అంటే బ్రాకెట్లు కానీ ఎలా ఇస్తున్నాము, స్పేస్ ఎలా ఇస్తున్నాము. చూడండి పైప్ లైన్ ఏజెంట్ ఎనీ అంటే, ఏజెంట్ ఎనీ అంటే అర్థం ఏంటంటే మన స్క్రిప్ట్ మాస్టర్ నోడ్లో రన్ అయిపోతుంది. ఎనీ అన్నాం కాబట్టి మాస్టర్ నోడ్లో కూడా రన్ అయిపోతుంది అనమాట. సో ఇది స్టేజ్ అండి, స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజ్ ఇక్కడ చూడండి, మౌస్ ఇక్కడ పెట్టగానే రెడ్ కలర్ వచ్చింది, కింద చూసి ఇక్కడ ఉంది క్లోజింగ్. అంటే ఈ స్టేజ్ ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్. ఇలా ఎన్ని స్టేజ్లు అయినా సరే మీరు స్టేజెస్ లోపలే రాయాలి. అండ్ గమనించండి, స్టేజ్ లోపల కంపల్సరీ స్టెప్స్ అని ఉంటుంది. స్టెప్స్ మిస్ చేశారనుకోండి, స్టెప్స్ అని రాలేదనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. కంపల్సరీ స్టెప్స్ అని రాయాలి, స్టెప్స్. ఓకే. మీరు ప్రతి స్టేజ్కి ఒక పేరు ఇవ్వచ్చు, గిటబ్, బిల్డ్, డిప్లాయ్. సో దీని లోపల మీరు కావాల్సింది మీరు రాయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఏం చేయట్లేదు, జస్ట్ మెసేజెస్ ప్రింట్ చేస్తున్నాను. సో దీన్ని మనం మళ్ళీ ఒకసారి సేవ్ చేసి బిల్డ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అప్లై, సేవ్, బిల్డ్ నౌ. సో ఇది బిల్డ్ అయిపోయింది. ఒకసారి కన్సోల్ అవుట్పుట్లోకి చూద్దాం. చూడండి స్టేజ్ గిటబ్ స్టార్ట్ అయింది, గెట్ కోడ్ ఫ్రమ్ గిటబ్. బిల్డ్ స్టేజ్ స్టార్ట్ అయింది, బిల్డ్ ద ప్రాజెక్ట్. డిప్లాయ్ స్టేజ్ స్టార్ట్ అయింది, డిప్లాయ్ ద ప్రాజెక్ట్. రైట్. ఇవన్నీ 1 by 1 జరిగాయి. సో ఇవే స్టెప్స్. మనము ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చామంతే. మనము దీన్ని రియల్గా కోడ్ని ఎలా పుల్ చేసుకోవచ్చు, ఎలా బిల్డ్ చేయొచ్చు చూద్దామండి. అయితే మనం బిల్డ్ చేసే ముందు ఏం చేయాలి, మావెన్ కావాలి కదా. సో ఒకసారి ఏం చేద్దామంటే, గో టు డాష్బోర్డ్, గో టు మేనేజ్ జెంకిన్స్, గో టు టూల్స్, రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్, టూల్స్లోకి వచ్చేసాం. మనము రికార్డింగ్ చేస్తున్నాం కదా, రైట్. సో కమ్ డౌన్, యాడ్ మావెన్ 398 ఏదనివ్వండి.
వర్షన్ నెంబర్ ఇచ్చాను నేను గుర్తుపెట్టుకోవడానికి. అప్లై అండ్ సేవ్. రైట్, మనం మ్యాన్ వర్షన్ కూడా ఇచ్చేసాము. అండ్ తర్వాత ఏం కావాలి మనకి, చాలు. దెన్ గో టు అవర్ పైప్లైన్లో ఉన్న కాన్ఫిగ్ ఉంటుంది కదా, కాన్ఫిగ్లోకి వెళ్ళండి. రైట్, పైప్లైన్ లెఫ్ట్లో పైప్లైన్ క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చేస్తాం మనం, అవునా? రైట్, సో ఈ పైప్లైన్లో ఉన్నాం. స్టేజ్ గిటప్ బిల్డ్ డిప్లాయ్ ఉంది. ఇప్పుడు గిటప్లోంచి మనం కోడ్ పుల్ చేయాలి. రైట్, మీకు కోడ్ ఎలా పుల్ చేయాలో మీకు తెలీదు అనుకోండి, స్క్రిప్ట్ రాదు మనకి. రైట్, మీకు స్క్రిప్ట్ రానప్పుడు మీరు జస్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పైప్లైన్ సింటాక్స్ అనే ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. ఇది మీకు ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఓవర్ వ్యూ, ఇది ఏంటంటే దీని ఏమంటారంటే స్నిప్పెట్ జనరేటర్ అంటారు అనమాట. అంటే మీకు పైప్లైన్ స్క్రిప్టింగ్ రాయడం రాకపోయినా పర్వాలేదు, ఈ టూల్ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది ఎలా స్క్రిప్ట్ క్రియేట్ చేయాలో ఇది హెల్ప్ చేస్తుంది. దిస్ స్నిప్పెట్ జనరేటర్ విల్ హెల్ప్ యూ లెర్న్ ద pipeline script code which can be used to define various steps. Pick a step you are interested in from the list. Okay, configure it, click generate pipeline script. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను గిటబ్ నుంచి కోడ్ పుల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు మీరు ఈ టూల్ వాడు ఏం చేయొచ్చు మీరంటే, ఇక్కడ శాంపుల్ స్టెప్స్ ఉంటాయి, ఇందులో నుంచి మీరు డ్రాప్ డౌన్లో మీకు అన్ని చాలా రకరకాల స్టెప్స్ ఉంటాయండి. ఇందులో మనం గిట్ నుంచి పుల్ చేయాలి కాబట్టి గిట్ ఉంచండి, గిట్ సెలెక్ట్ చేసుకోండి. గిట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇలా వచ్చేస్తుందండి, రిపాజిటరీ యూఆర్ఎల్ అని వస్తుంది. మీరేం చేయాలి, మన యూఆర్ఎల్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇది కదా మనం పుల్ చేయాలి, ఇందులోకి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. తర్వాత బ్రాంచ్ పేరు ఏమి ఇవ్వాలి, మనము మెయిన్ బ్రాంచ్. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక స్క్రిప్ట్ జనరేట్ అయిందండి, ఇలా జనరేట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ బట్టి అది స్క్రిప్ట్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇది కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది చూడండి, గిట్ అని ఉన్నాం, బ్రాంచ్ అంటున్నాం, కోలన్ బ్రాంచ్ నేమ్ మెయిన్, కామా యూఆర్ఎల్ కోలన్ మనం పాత్ ఇచ్చాం, ఇలా ఇవ్వాలి. ఓకే, బట్ ఇలా ఇవ్వాలని మీకు తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. మనము ఈ స్నిప్పెట్ జనరేటర్ ద్వారా మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇచ్చేస్తే అదే జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. దీన్ని మనం తీసుకొని ఇక్కడ స్టెప్లో ఎకో గెట్ కోడ్ ఫ్రమ్ గిటబ్ అన్నాం కదా, ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు ఇది రన్ చేస్తారనుకోండి, మీకు కోడ్ వచ్చేస్తుంది, మీకు పుల్ అయిపోతుంది అనమాట. కోడ్ అనేది పుల్ అయిపోతుంది గిటబ్ నుంచి. ఈ స్టెప్ మనం ఇదే జాబ్లో ఎలా చేసేవాళ్ళం, అక్కడ మనం ఎలా చేసాం, ఇలా ఉండేది స్క్రీన్ కదా, అక్కడ ఇలా ఇచ్చేవాళ్ళం. రైట్, ఇప్పుడు మనకి అది ఏమో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అండి, ఇది ఫ్రీ స్టైల్ కాదు, పైప్లైన్లో ఇలా మీకు ఇలా ఫామ్స్ ఉండవు, ఇలా సింపుల్గా స్క్రిప్ట్స్ ఉంటాయి, సింగిల్ లైన్లో అన్నీ జరిగిపోతాయి. ఓకే, తర్వాత బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయడానికి ఎలా, మీరు బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ బిల్డ్ ఆప్షన్ చూద్దాం. బిల్డ్ ఆప్షన్, బిల్డ్ ఏ జాబ్. ఓకే, క్లిక్ చేయండి, బిల్డ్ ఏ జాబ్. ఓకే, ప్రాజెక్ట్ టు బిల్డ్. ఓకే, రైట్, సరే ఇది వదిలేసేయండి. మీరు ఎలా చేయొచ్చు అంటే, బిల్డ్ చేయాలి కాబట్టి నేను విండో డూప్లికేట్ చేస్తున్నాను. ఒకసారి డూప్లికేట్ చేసిన తర్వాత హెల్పర్ రావట్లేదు ఏంటి మనకి, పైప్లైన్. ఓకే, అది హెల్ప్ రావట్లేదు ఇప్పుడు మనకు కదా. సరే, ఇందాక హెల్ప్ వచ్చింది కదా మనకు, అది మీకు నేను డైరెక్ట్గా చేయొచ్చు, బట్ మీరు ఆటోమేటిక్గా ఎలా చేయగలరు అనేది నేను ట్రై చేస్తున్నాను చూపించడానికి. సో పైప్లైన్, ఇక్కడ బిల్డ్ ఆప్షన్ రావట్లేదు, ఓపెన్ చేద్దాం. ఎలా చేయొచ్చు అంటే, ఓకే అది ఫస్ట్ టైమే వస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం.
అది సేవ్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఓకే. ఏం చేస్తానంటే మీకు చూపించాలి అంటే, లేదు నేను ఇక్కడ టైప్ చేసేస్తాను. సో మనకి బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే ఏంటి? ఓకే, మనము మావెన్ కమాండ్ రన్ చేసేవాళ్ళం, గుర్తుందా? మావెన్ అని రన్ చేసేవాళ్ళం. మావెన్ క్లీన్ ప్యాకేజ్ అని రన్ చేసేవాళ్ళు, రైట్? సో ఈ కమాండ్ని మనం రన్ చేస్తాం. ఈ కమాండ్ రన్ చేస్తాం. కాకపోతే ఈ కమాండ్ని మీరు డబుల్ కొటేషన్లో ప్లేస్ చేయాలి. డబుల్ కొటేషన్లో ప్లేస్ చేయాలి. ప్లేసింగ్ చేసిన తర్వాత మనము దీన్ని ఒక స్క్రిప్ట్ లాగా, ఒక షెల్ స్క్రిప్ట్ లాగా మనం రన్ చేయాలి. అంటే మీరు ఎస్హెచ్ ఇవ్వాలి. ఎస్హెచ్ ఇచ్చారనుకోండి, ఏమవుతుందంటే ఇది మన జెంకిన్స్ మిషన్లో, మన జెంకిన్స్ రన్ అవుతుంది కదా ప్రజెంట్. ఓహో, నేను జెంకిన్స్ ఇందాక నా సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది, రీస్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఐ కెనాట్ సీ దాట్. నో ప్రాబ్లం. ఒకసారి కనెక్ట్ అవుదాం మన సిస్టమ్. రైట్. సో సో మీరు షెల్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ జావా మనకి జెంకిన్స్ ఇక్కడ ఉందండి. మనకి జెంకిన్స్ ఇక్కడ ఉందన్నమాట. సో మీరు సిడి వేర్ లిబ్, సో జెంకిన్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఈ కమాండ్ వచ్చేసి మీకు మావెన్ కమాండ్ వచ్చేసి మీకు ఈ మిషన్లో రన్ అవుతుంది. ఈ మిషన్లో రన్ అవ్వగానే ఏమవుతుందంటే, మీ కోడ్ ఏదైతే ఉందో మనం గిట్ నుంచి పుల్ చేసామో, గిట్ నుంచి పుల్ చేసే కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ బిల్డ్ అయిపోతుంది. సో బిల్డ్ అవ్వడానికి మనం ఇందాక ఇక్కడ రాయాల్సింది మనం అక్కడ రాసాం. ఎస్హెచ్ మావెన్ క్లీన్ బిల్డ్ అనాలి, రైట్? రైట్, సారీ బిల్డ్ కాదు, ప్యాకేజ్. రైట్, ఇది డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్. ఈ స్టెప్ మనం తర్వాత చూద్దాం. ఇది టామ్ క్యాట్ కదా, మనం టామ్ క్యాట్లో డిప్లాయ్ చేసాం కాబట్టి మనం టామ్ క్యాట్ ద్వారా చేయాలి. అది ఎలా చేస్తామో చూద్దాం. ప్రజెంట్ మీరు ఈ రెండు అబ్జర్వ్ చేయండి. మనకి కోడ్ పుల్ అవ్వాలి, బిల్డ్ అవ్వాలి. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. అప్లై అండ్ మీకు సేవ్. నౌ బిల్డ్ నౌ. మీకు ఓకే. ఇక్కడ ఇంకోటి ఇచ్చిన చేంజ్ ఏం చేయాలంటే, మీరు బిల్డ్ చేయాలి కాబట్టి, స్క్రిప్ట్ కదా ఇది, మీరు స్క్రిప్ట్ బిల్డ్ చేయాలంటున్నారు కాబట్టి మరి ఎలా బిల్డ్ చేయాలి? బిల్డ్ టూల్ ఏంటి అది చెప్పాలి. అది ఎలా చెప్తారు? ఇక్కడ మీరు టూల్స్ అని రాస్తారు. టూల్స్ బిగిన్. ఓకే, ఈ టూల్స్లో మీరు ఏ టూల్ వాడుతున్నారు? మనం మావెన్ టూల్ వాడుతున్నాం. ఓకే, మావెన్ టూల్. ఆ టూల్ పేరు ఏమి ఇచ్చాం మనం? డబల్ కొటేషన్లో మనం ఏమి ఇచ్చాం? మావెన్ 398 ఇచ్చాం కదా, ఆ పేరు ఇవ్వాలి. ఓకే, టూల్స్లో బిగిన్ ఎండ్ మధ్యలో ఇవ్వాలి. అప్లై, సేవ్, బిల్డ్ నౌ. ఇది ఫోర్త్ బిల్డ్ స్టార్ట్ అయ్యింది. ఒకసారి చూద్దాం, కన్సోల్ అవుట్పుట్లో చూద్దాం. సో బిల్డ్ అవుతుంది. యా, బిల్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే డిప్లాయ్ ద ప్రాజెక్ట్ అవ్వలేదు, అది చూద్దాం. టామ్ క్యాట్ కావాలి దానికి. బట్ బిల్డ్ మాత్రం సక్సెస్ అయిందండి. బిల్డ్ కంప్లీటెడ్. ఎక్కడ ఉందండి? వర్క్ స్పేస్ ఫోల్డర్లో ఇక్కడ ఉందండి. అది ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంది. ఇక్కడ ఉంది పాత్. మీరు ఇక్కడ చూసుకుంటే సిడి ఎల్ఎస్ అంటే మీకు ఇక్కడ బిల్డ్ అయిపోయింది. ఈ ఫైల్ షాపింగ్ ఇప్పుడే బిల్డ్ అయిపోయింది, మనకు అదే పాత్ చూపిస్తుంది, రైట్? పర్ఫెక్ట్, బిల్డ్ ఈజ్ కంప్లీటెడ్. సో మీరు ఇక్కడ కూడా మనకి డాష్ బోర్డ్, రైట్, బిల్డ్ అయిపోయింది. సో ఈ స్క్రిప్ట్ ఒకసారి మళ్ళీ కాపీ చేసుకుందాం. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం
బిల్డ్ అయిపోయింది. ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయా? మనం నెక్స్ట్ స్టెప్ డిప్లాయ్ స్టెప్కి వెళ్ళే ముందు మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందిగా మీకు ఈజీగానే? ఏమైనా కష్టంగా ఉందా? No, Madan. రైట్. వంశీ, విన్సెంట్, జై మీకండి? No, sir. రైట్. అయితే No, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యా రైట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ డిప్లాయ్ చేయాలి మనం. సో డిప్లాయ్ చేయాలంటే టామ్క్యాట్లో చేయాలి. సో ఎలా చేస్తాం? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టామ్క్యాట్ కోసం ఇంకొక సర్వర్ కావాలి. సో లెట్ us క్రియేట్ వన్ మోర్ సర్వర్. టామ్క్యాట్ ఎలా చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది మీకు నేను చూసాం కదా. నేను అది మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అదే స్టెప్. ఉబంటు తీసుకుందాం. రైట్. T2 micro Ubuntu enough launch instance. సో టామ్క్యాట్ సర్వర్ 8080 మీద రన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 8080 ఎనేబుల్ చేయాలి. So Tomcat is running now. Let us connect to it. సో ఫస్ట్ టైం అప్డేట్ చేయాలండి. apt update sudo. తర్వాత మనం దీంట్లో జావా ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మనం టామ్క్యాట్ కూడా డౌన్లోడ్ చేయాలి. wget command to download ls unzip it tar xvf apache ls. ఈ జిప్ ఫైల్ తీసేసేయండి, అవసరం లేదు మనకు. అన్జిప్ చేసేసాం కాబట్టి జిప్ ఫైల్తో మనకి అవసరం లేదు. డిలీట్ ఇట్. ఓకే. రిమూవ్ అపాచీ. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సిడి అపాచ్లోకి వెళ్ళాలి. రైట్. ఎల్ఎస్. ఓకే. సిడి కాన్ఫ్లోకి వెళ్దాం ఒకసారి. ఎల్ఎస్ సిడి టామ్క్యాట్ vi టామ్క్యాట్. సో ఇక్కడ మనము ఎండింగ్లో యాడ్ చేస్తాం. ఇన్సర్ట్ మోడ్. సో నిన్న మనం ఆల్రెడీ చేసాం కదా, మన స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఈ రోల్స్ యాడ్ చేయండి. మనకి లాస్ట్ యూజర్ ఇది అవసరం, ఈ అడ్మిన్ అవసరం లేదండి. బట్ ఐఎమ్ కాపింగ్ ఓవర్ ఇయర్. నిన్న చేసే ఆ విధానంలో అది అవసరం, కానీ ఇవాళ అవసరం లేదు. అండ్ రైట్. ఎస్కేప్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం వెబ్ యాప్స్లోకి వెళ్ళాలి. ఎల్ఎస్ సిడి మేనేజర్ సిడి మెటా ఇన్ఫ్ ఎల్ఎస్
ఓకే, vicon నెక్స్ట్ ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ మనం అలో డాట్ స్టార్ ఇవ్వాలి. రైట్, క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనం, cd డాట్ డాట్ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళాలి మనం. ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం సర్వర్ని. సర్వర్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా. ఇది మన సర్వర్ టామ్క్యాట్, పబ్లిక్ ఐపీ 8080. ఓకే, స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు మేనేజర్ యాప్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం టామ్క్యాట్ డెవాప్స్ ఇవ్వాలి. సో లాగిన్ అయిపోయాం. ఇక్కడ మన అప్లికేషన్ లేదండి, ఇంకా మనం డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఇక్కడ లేదు, మనం డిప్లాయ్ చేయాలి. రైట్, అప్పుడు మన అప్లికేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ నోడ్ని మనం ఇప్పుడు కనెక్ట్ చేయాలి కదా. మన నోడ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఏం చేస్తామంటే, అండ్ వన్ మోర్ థింగ్ వి ఫర్గాట్ హియర్, క్రియేట్ వన్ ఫోల్డర్. ఎందుకంటే మనకి టామ్క్యాట్ బిల్డ్ అయినాక, సారీ, ఆ ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యాక మ్యావెన్తో ఈ మన డేటా అంతా కూడా ఈ ఫోల్డర్లో క్రియేట్ వచ్చేస్తుంది అనమాట. ఈ పాత్ ఇస్తాం సిడి వర్క్లోడ్లో ఎల్ఎస్. సో ఈ పాత్ ఇస్తాం ఎక్కడ, మనం నోడ్ కనెక్ట్ చేసేటప్పుడు. ఎలా కనెక్ట్ చేస్తాము నోడ్ని, మనము లైనక్స్ క్లోజ్ చేసేయండి, గో టు డాష్బోర్డ్, go to manage Jenkins, go to nodes, new node. ఇక్కడ టామ్క్యాట్ సర్వర్ అందాం, సర్వర్ నోడ్ అందాం, ఈజీగా ఉంటుంది. పర్మనెంట్ ఏజెంట్ క్రియేట్. ఇక్కడ మనము ఆ పాత్ ఇస్తాం. ఏ పాత్, కంట్రోల్ సెట్. ఇది ఇందులో మనకి బిల్డ్ అయ్యాక ఫైల్స్ ఇక్కడికి రావాలి కాబట్టి ఆ పాత్ ఇస్తాం. లేబుల్ వచ్చేసి టామ్క్యాట్ నోడ్ అని ఇచ్చేద్దాం. ఓకే, ఇదే పేరు మనము ఇక్కడ వాడాలండి. ఇదే పేరు మనము డాష్బోర్డ్లో, మన పైప్లైన్ ఉంది కదా, పైప్లైన్లో కాన్ఫిగర్లోకి వెళ్ళండి. ఇక్కడ పైప్లైన్కి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏజెంట్ ఉంది కదా, ఇప్పుడు ఏజెంట్ ఎనీ అనకూడదు. ఇక్కడ మనము లేబుల్ డబుల్ సింగిల్ కొటేషన్ టామ్క్యాట్ నోడ్ అని ఇవ్వాలి. ఇందా క్రియేట్ చేసాం, ఇప్పుడే మనం ఆ పేరు ఇక్కడ ఇవ్వాలి. లేబుల్ ఇలా ఇస్తాం. నిన్న ఎలా ఇచ్చాం గుర్తుంది కదా, నిన్న వేరే విధంగా ఇచ్చాం. అంటే మనం అక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇచ్చాం, ఇక్కడ ఏమో ఇలా స్క్రిప్ట్లో ఇలా ఇస్తాం, టామ్క్యాట్ నోడ్ ఇచ్చేస్తాం. తర్వాత ఏంటి, యూస్ ఓన్లీ మ్యాచింగ్ వన్, లాంచ్ ఏ మెథడ్ అంటే YSSH, హోస్ట్ అంటే ఏంటంటే మన లైనక్స్ టామ్క్యాట్ సర్వర్ ఒక పబ్లిక్ ఐపీ. కాపీ దిస్, పేస్ట్ ఓవర్ హియర్. తర్వాత క్రెడెన్షియల్స్ ఎలా ఇవ్వాలంటే జెంకిన్స్, ఇక యూజర్ విత్ ప్రైవేట్ కీ తీసుకోండి, ఐడి ఏదైనా ఇవ్వండి. ఇక్కడ ఐడి 100 ఉంది ఆల్రెడీ, అదే ఇచ్చేద్దాం. యూజర్ నేమ్ ఉబంటు అండి. ఎంటర్ డైరెక్ట్లీ, మన కీ ప్రైవేట్ కీ ఎంటర్ చేస్తాం. ప్రైవేట్ కీ ఇక్కడ ఉంది మనకు ఆల్రెడీ. దీన్ని ఒకసారి నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. కంట్రోల్ A, కంట్రోల్ C. సో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ అయిపోయింది. నిన్న చేసింది ఇదంతా కూడా, కొత్తగా ఏం చేయట్లేదు మనం. డ్రాప్ డౌన్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది కదా, ఉబంటు, ఎస్. ఇక్కడ మనము మాన్యువల్లీ ట్రస్టెడ్ వెరిఫికేషన్ తీసుకుంటాం, సేవ్ అంటాం. అది సింక్లోకి రావాలండి. సింక్లోకి వచ్చాక మనం ఇది వర్క్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనం ఏం మర్చిపోయాం ఇంకా కూడా, ఇక్కడ ఏమైనా మర్చిపోయాం స్టెప్స్, ఇవన్నీ చేసేసాం. డన్. రైట్, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ కూడా మీరు నేను చేశారు, కానీ ఇవన్నీ కూడా మనము క్లౌడ్లో చేసాం. సారీ, మనం ఇవన్నీ ఎలా చేసాము, నేను యూఐ ఇంటర్ఫేస్ వాడాం, అక్కడ చేసాం. అంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్లో చేసాం ఇవన్నీ స్టెప్స్. ఇదే స్టెప్స్ మనం ఇప్పుడు ఎలా చేస్తాం. సరే, నోడ్ కనెక్ట్ అయిపోయిందండి. నోడ్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి నోట్స్ వెళ్దాం, సింక్లో ఉందో చూద్దాం.
సింక్లో ఉందండి. టామ్క్యాట్ సర్వర్ నోడ్ సింక్లో ఉంది. ఇట్స్ ఓకే, ఫైన్. గో టు అవర్ పైప్ లైన్. అయితే పైప్ లైన్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఇది బిల్డ్ అవుతుందండి. ఇది బిల్డ్ అయిన తర్వాత మనం ఎక్కడ బిల్డ్ అవ్వాలి చెప్పాం కాబట్టి టామ్క్యాట్ నోడ్ అని చెప్పాం కాబట్టి మనకి బిల్డ్ అయిన తర్వాత మనకు వర్క్ లోడ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు, మనకి ఫైల్స్ బిల్డ్ అయ్యాక వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాటిని మనం కాపీ ఎక్కడ చేయాలండి? దాన్ని మనం కాపీ ఎక్కడ చేయాలి? మనం ఎక్కడ కాపీ చేయాలంటే cd డాట్ డాట్ క్లియర్ ద స్క్రీన్ ls cd అపాచీ ఉంది కదా, అపాచ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి వెబ్ యాప్స్ ఉంటుంది, వెబ్ యాప్స్. ఇందులో ఈ ఫోల్డర్లో కాపీ చేయాలండి. ఈ ఫోల్డర్లో కాపీ చేయాలి. మనము ఏం కాపీ చేయాలి? వర్క్ లోడ్లో వచ్చే ఫైల్స్ ఉంటాయి కదా, టామ్క్యాట్ బిల్డ్ చేసిన మావెన్ బిల్డ్ చేసిన తర్వాత మనకి వేర్ ఫైల్ వస్తుంది కదా, ఆ వేర్ ఫైల్ని ఇందులో కాపీ చేయాలి. ఈ ఫోల్డర్లో ఈ పాత్ర కాపీ చేయాలి. ఓకే, ఇందులో కాపీ చేయాలి. ఎందుకు నిన్న చూసాం, ఎందుకు మనం నిన్న కూడా చెప్పాను మీకు, ఎందుకు చేయాలని కూడా చెప్పాను. ఎందుకంటే మనకి ఎలా అయితే అపాచీ వాడినప్పుడు www HTML కాపీ చేస్తామో, ఓకే, ఇలా కాపీ చేస్తామో అన్ని ప్రోడక్ట్ ఫైల్స్, అలాగే IAS అయితే www రూట్లో కాపీ చేస్తామో నిన్న కూడా చెప్పాను. అలాగే మనకి వేర్ ఫైల్స్ ఏదైతే వేర్ ఫైల్ ఉంటుందో అది ఇందులో కాపీ చేయాలి. మన వేర్ ఫైల్ పేరు ఏంటండి? షాపింగ్ సైట్ వెబ్ యాప్ డాట్ వేర్ ఫైల్. ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది బిల్డ్ అయ్యాక టార్గెట్ ఫోల్డర్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇది కాపీ చేయాలి. కాపీ కమాండ్ ఇది వాడాలి. కాపీ ఈ ఫైల్ని ఈ వెబ్ యాప్స్లోకి కాపీ చేయాలి. ఎలా అయితే మనం ఇందులో కాపీ చేస్తాం, అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా ఇందులో కాపీ చేయాలి. ఇది మన ఫోల్డర్ డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసాం కదా, అదనమాట. అందులో వెబ్ యాప్స్లో కాపీ చేయాలి. రైట్, ఈ స్టెప్ మనం చేయాలి. ఓకే, కాకపోతే మీరు ఈ స్టెప్స్ని మీరు ఎలా చేస్తారంటే, ముందు మన ఏమంటారు దీన్ని, మన జెంకిన్స్ మిషన్ టామ్క్యాట్ మిషన్ కనెక్ట్ అవ్వాలి అంటే మనమేమో ఎక్కడ రన్ చేస్తున్నాం స్క్రిప్ట్ని ఏమో మనము జెంకిన్స్ సర్వర్లో రన్ అవుతుంది. ఈ మిషన్లో మన స్క్రిప్ట్ ఉందండి, ఇక్కడ మన స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ రన్ అయినప్పుడు ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలి. ఈ మిషన్ కనెక్ట్ అయ్యి కాపీ అనేది జరగాలి. ఇందులోకి కాపీ అంటే ఈ మిషన్ నుంచి ఈ మిషన్ కాపీ జరగాలి. అంటే ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడే అది జరుగుతుంది. సో కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? యూజింగ్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. మనము ఇందాక ప్రైవేట్ కీ ఇచ్చి కనెక్ట్ చేసాం కదా, యూజర్ యాడ్ చేసాం కదా ఇందాక ప్రీవియస్ స్టెప్లో ప్రైవేట్ టామ్క్యాట్ కనెక్ట్ చేసేటప్పుడు నోడ్లో మీకు గుర్తుంటే ఇందాక చేసాం, రైట్? నోడ్ యాడ్ చేసాం. ఈ నోడ్ ఎలా యాడ్ చేసాం? నోడ్ ఎలా యాడ్ చేసామండి? ఇక్కడ మనం యూజర్ యాడ్ చేసాం ఉబంటులో. ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏం చేసాం సార్? మనం ఇక్కడ ప్రైవేట్ కీ కూడా ఇచ్చాం, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఈ కాపీ కమాండ్ డైరెక్ట్గా నేను ఇక్కడ వాడాలి అంటే స్క్రిప్ట్లో వాడాలి అంటే ఇక్కడ డిప్లాయ్ చేయాలి కదా. ఈ స్టెప్లో ఇది రన్ చేయాలి నేను యాక్చువల్గా అయితే. ఈ స్టెప్ నేను రన్ చేయాలి యాక్చువల్గా. ఓకే, ఎలా అయితే మనం మావెన్ క్లీన్ ప్యాకేజ్ రన్ చేసామో షెల్ స్క్రిప్ట్తో, అలాగే ఇక్కడ దీన్ని కూడా మనం SHతో రన్ చేయాలి. ఓకే, SHతో రన్ చేయాలి. కానీ కాపీ అనేది మనం ఈ సర్వర్ నుంచి ఒక సర్వర్ ఎక్కడ ఉందండి? స్క్రిప్ట్ మనం జెంకిన్స్ సర్వర్లో ఉన్నాం అంటే ఈ సర్వర్లో ఉన్నాం. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కాపీ చేస్తున్నాం కాబట్టి మీరు కాపీ కమాండ్ ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కాపీ చేస్తున్నాం కాబట్టి మీరు వాడాలి. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి కాపీ చేసేటప్పుడు SCP వాడాలి. మామూలుగా సేమ్ సర్వర్లో ఉన్నప్పుడు CP వాడాలి. కాపీ కమాండ్ ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కాపీ అనే కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు SCP అని వాడాలి. ఓకే, ఈ విధంగా మనము కాపీ కమాండ్ వాడతాం. ఇది కాపీ ఇక్కడ నుంచి ఇందులోకి ఈ ఫోల్డర్లో కాపీ జరుగుతుంది. అంతవరకు బాగానే ఉంది, కాపీ అనేది జరుగుతుంది కరెక్టే. కానీ మన జెంకిన్స్ టామ్క్యాట్ రన్ అవుతున్న మిషన్ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి అథెంటికేషన్ జరగాలి. ఒక సర్వర్ ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అథెంటికేషన్ జరగాలి అంటే మీకు గుర్తుంటే మనకి ఈ రెండు మిషన్స్కి కూడా సేమ్ పబ్లిక్ కీస్ ఉంటాయి. ఈ రెండు కూడా నేనే క్రియేట్ చేశాను కాబట్టి రెండిట్లోనూ పబ్లిక్ కీ అనేది సేమ్ ఉంటుంది, రెండింటికి ప్రైవేట్ కీ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో నేను ఇందాక నోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఉబంటు ఐడి ఇచ్చాను కదా,
సో దీనికి ప్రైవేట్ కీ కూడా ఉంది కదా, దాన్ని ఇక్కడ వాడాలి నేను. మీరు కాపీ చేసేటప్పుడు ఆ సర్వర్లో ఇంకో సర్వర్లో కాపీ చేయాలి కాబట్టి అది జరగాలి అంటే మీరు ఈ ఉబంటు ఈ క్రెడెన్షియల్స్ వాడాలి. దీంట్లో ఏముంటుంది, ఉబంటు ఉంటుంది, ప్రైవేట్ కీ కూడా ఉంటుంది. సో అది ఇక్కడ వాడాలి అంటే మీరు ఎలా చేయాలి అంటే go to pipeline syntax. Before you go to pipeline syntax, what we have to do is we have to install a plugin, and we have to install a plugin. Which plugin? SSH agent. SSH agent అనే ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు ఇది వాడతామంటే ఇది ఏజెంట్ అనమాట. SSH అంటే సెక్యూర్ షెల్, అంటే జెంకిన్స్ నుంచి మనం టామ్క్యాట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. అయిన తర్వాత మనము ఫైల్ అనేది కాపీ జరగాలి. కాబట్టి అది జరగాలి అంటే SSH ఏజెంట్ చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ టామ్క్యాట్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దీని యూజర్ నేమ్ ఏంటి, దీని ప్రైవేట్ కీ ఏంటి అనేది SSH ఏజెంట్కి చెప్పాలి. అంటే ముందు ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ SSH agent plugin. సో మీరు డాష్బోర్డ్, మేనేజ్ జెంకిన్స్, మనకి ప్లగిన్స్ ఇక్కడ ఉంటాయి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు SSH ఏజెంట్ అని టైప్ చేయండి. చూడండి, SSH ఏజెంట్. ఓకే, దిస్ ప్లగిన్ allows you to provide SSH credentials to builds via SSH agent in Jenkins. ఓకే, ఇది వాడాలి మీరు. ఇది ఇన్స్టాల్ అయిపోతుందండి. రైట్, ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఇన్స్టాల్ అవుతేనే మనకి ఈ పైప్ లైన్ సింటాక్స్ వెళ్ళొచ్చు. ఇందులో ఒక ఆప్షన్ కొత్తగా వస్తుంది అనమాట, అంతకుముందు అది ఉండదు, ఇప్పుడు వచ్చేస్తుంది అది. దాన్ని ఏమంటామంటే SSH ఏజెంట్. చూడండి, ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం ప్లగిన్ కాబట్టి వచ్చింది అనమాట. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఉబంటు ఐడి తీసేసుకుంటుంది. ఇక ఇందాక మనం చేసాం కదా, ఇక్కడ మనం టామ్క్యాట్స్ ఇక్కడ ఉబంటు ఐడి చేసాం కదా, అది ఆటోమేటిక్గా పిక్ చేసేస్తుంది. దీంట్లో యూజర్ నేమ్ ఉంటుంది, ప్రైవేట్ కీ ఇచ్చాం కదా, అది ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పిక్ చేసేస్తుంది. ఇక మీరేం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. చేసేసుకొని జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ అనాలి అంతే. ఇలా చేయాలి అంతే. దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్లో అది పేస్ట్ చేయండి. కొంచెం సింటాక్స్ సెట్ చేయండి, ఇండెంటేషన్ ఇంపార్టెంట్. ఈ కింద SSH కమాండ్ ఉంది కదా, ఇది కట్ చేసేసేయండి, Ctrl+X. దీంట్లో ఇందులో పేస్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే SSH ఏజెంట్ అంటారో, ID 100 అంటున్నారో, ఆటోమేటిక్గా ఈ ప్లగిన్ ఏం చేస్తుందంటే ఓకే ID 100, ఈ ఐడి ద్వారా అదేం చేస్తుందంటే యూజర్ పేరు ఏంటి, ఉబంటు. ఓకే, దీనికి అసోసియేట్ అయి ఉన్న ప్రైవేట్ కీ ఏంటి, అది కూడా ఉంది. కాబట్టి ఆ రెండు వాడి మనము ఈ టామ్క్యాట్ మిషన్ కనెక్ట్ అవ్వగలుగుతాం. రైట్, కనెక్ట్ అయిన తర్వాత ఏం జరగాలి, ఏం చేయాలి ఈ మిషన్లో అనేది మీరు ఆ స్క్రిప్ట్, ఆ 2 కర్లీ బ్రాకెట్లో మీరు మెన్షన్ చేస్తారు. మీరు కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, నేను కనెక్ట్ అయిన తర్వాత నేను కాపీ చేయాలనుకుంటున్నాను ఈ షాపింగ్ సైట్, దీన్ని ఇందులో కాపీ చేయాలనుకుంటున్నాను. రైట్, సింపుల్. కాకపోతే కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన యూజర్ నేమ్, ప్రైవేట్ కీ అనేది మీరు ఈ విధంగా ఈ ఇది పైన రాసి కర్లీ బ్రాకెట్ లోపల ఈ ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు. అంటే దానికి కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా SSH ఏజెంట్ ప్లగిన్ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. ఇక్కడ ID 100 ఇచ్చాం కాబట్టి మనం ఇందాక ID ఏమి ఇచ్చామో అదే తీసేసుకుంటుంది బై డిఫాల్ట్ అనమాట. ఇది అయిన తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందాక మనము అపాచీ ఇచ్చాం కానీ ఇది ఫోల్డర్ నేమ్ ఇచ్చాం, బాగానే ఉంది. ఇది ఎక్కడ ఉందండి అసలు? ఇది ఎక్కడుంది? ఉబంటు మిషన్లో ఉంది. రైట్, ఉబంటు మిషన్లో ఓకే, మీరు ఎలా చెప్పాలంటే ఇక్కడ మీరు కాపీ చేసే ముందు జస్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేస్తే సరిపోదు. మీరు ఫోల్డర్ నేమ్ ఇస్తే సరిపోదండి. యూజర్ నేమ్ ఏంటి, ఉబంటు. మరి తర్వాత దాని పబ్లిక్ ఐపీ ఏంటి, టామ్క్యాట్ పబ్లిక్ ఐపీ ఉంది కదా, కాపీ చేసుకుందాం. ఇక్కడ దాన్ని @ తర్వాత పేస్ట్ చేయండి. తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత మీరు ఒక కోలన్ ఇచ్చేసి అప్పుడు స్లాష్ ఇవ్వాలి. స్లాష్ ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఒకవేళ CD
వెబ్ యాప్స్లోకి వెళ్తాను. హోమ్ దాన్ని ఏమంటారు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నా అనుకోండి, ఏమవుతుందండి, ఈ పాత్ అంతా వస్తుంది కదా, ఇదంతా కాపీ చేసుకోవాలి. ఎక్కడుంది వెబ్ యాప్స్ ఫోల్డర్? ఆ పాత్ అనమాట. ఆ పాత్ అంతా ఇవ్వాలి. సో మనం ఇలా మీకు ఈజీగా చేయడానికి మెల్లిమెల్లి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తున్నాను స్టెప్స్. సో సో ఇలా ఈ ఫైల్ని మనము అంటే స్టేజ్ వైజ్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టేజ్ వైజ్గా జరగడం వల్ల మనకి ప్రీవియస్ స్టేజ్లో ఏం జరిగింది, ప్రీవియస్ స్టేజ్లో పుల్ అయిపోయింది, బిల్డ్ అవ్వగానే మనకి టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అందులో ఈ ఫైల్ కూడా క్రియేట్ అయిపోతుందండి. అయిన తర్వాత మనం ఏం చేయాలి, కాపీ చేయాలి. కాపీ చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంటి, పబ్లిక్ ఐపీ ఏంటి, కోలన్, అక్కడ ఫోల్డర్ ఎక్కడ ఉంది, పాత్, ఇదంతా ఇవ్వాలి. రైట్, ఒక్క నిమిషం, మౌస్ 1 minute please, mouse having some issue. సో మీరు ఈ పాత్ని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ స్క్రిప్ట్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత దీంతో పాటు ఎప్పుడైతే మీరు ఎస్సిపి అంటున్నారో ఎస్సిపి కాపీ చేస్తున్నప్పుడు మనము కొన్ని రిస్ట్రిక్షన్స్ని మనము ఆఫ్ చేసేస్తాం. కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఓస్ట్ కీ చెకింగ్, ఒకటి మనకి ఓస్ట్ కీ అన్నట్టు ఉంటుందండి, అది చెక్ చేస్తుంది ఇది ఇంటర్నల్గా ఎస్సిపి అనేది, దాన్ని మనం ఆఫ్ చేయాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో మనము ఎస్సిపితో వాడుతూ మనం ఏం చేయాలంటే ఒక ఆప్షన్ -o స్ట్రిక్ట్ ఓస్ట్ కీ చెకింగ్ అని ఉంటుంది. దీన్ని మనము చేయకూడదు, దీని ఈక్వల్ టు నో అనేసేయండి, స్పేస్, స్పెల్లింగ్ కరెక్టే కదా, స్ట్రిక్ట్ ఓస్ట్ కీ చెకింగ్, ఎస్. సో స్ట్రిక్ట్ ఓస్ట్ కీ చెకింగ్ని మనం నో చేయాలి. దట్స్ ఆల్. మనం ఇప్పుడు దీన్ని రన్ చేయొచ్చు. ఇక్కడ రైట్. సో మీరు ఈ స్క్రిప్ట్ అంతా ఇప్పుడు చూస్తే Ctrl+C అంతా చూస్తే మీకు ఎలా ఉంటుంది, సో మనము టామ్క్యాట్ నోడ్ కనెక్ట్ అవుతాం, మన లేబుల్ ఇచ్చాం, టూల్స్ Maven 3 వాడుతున్నాం, స్టేజ్ గిటబ్ పుల్ అవుతుంది, బిల్డ్ అవుతుంది, డిప్లాయ్మెంట్ కూడా జరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో ఇది మనం నిన్న చేసిన స్టెప్స్తో పోలిస్తే సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకా స్టేజ్ ఇంకా ఎన్నైనా ఉండొచ్చు అండి. ప్రజెంట్ 3 స్టేజ్లు మాత్రమే ఉన్నాయి, ఇలా ఎన్నైనా ఉండొచ్చు స్టేజెస్. ప్రజెంట్ 3 స్టేజ్లు మాత్రమే ఉన్నాయి. సో సేవ్ చేద్దాం, ఇప్పుడు రన్ చేసి చూద్దామండి, ఏమైనా ఇష్యూస్ వస్తాయో కూడా చూద్దాం. అప్లై చేసేయండి, సేవ్ చేయండి. ఐ బిలీవ్ ఆల్ ఆర్ డన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకు ప్రజెంట్ ఇక్కడ మనకి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి షాపింగ్ వెబ్సైట్ అప్లికేషన్ లేదు. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అయిందంటే ఇక్కడ కొత్త ఎంట్రీ వస్తుంది, చూద్దాం. బిల్డ్ దిస్. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీకు టామ్క్యాట్ సర్వర్ బిల్డ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ జరగట్లేదు, బిల్టిన్లో అవ్వట్లేదు, చూడండి, మన నోడ్లో జనరేట్ అవుతుంది. అదే కాదా మనకు కావాల్సింది, మనం ఇక్కడ చేయకూడదు కాబట్టి ఏజెంట్లో రన్ అయిపోయింది. ఏంటి రిజల్ట్ ఏంటి, ప్రాపర్గానే సక్సెస్ అయిపోయింది. సో ఒకసారి మనము కన్సోల్ అవుట్పుట్ చూద్దాం. కన్సోల్ అవుట్పుట్ చూస్తే ఎక్కడ రన్ అయింది చూడండి, రన్నింగ్ ఆన్ టామ్క్యాట్ సర్వర్ నోడ్ అండి. ఓకే, మన ఉబంటులో మనకి జెంకిన్స్ సర్వర్లో రన్ అవ్వలేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఒకవేళ కరెక్టే అయితే కనుక మీరు వెబ్ యాప్స్లోకి ఇప్పుడు ఎల్ఎస్ చేయండి, ఇందులోకి మనకు ఫైల్ రావాలి, చూడండి వచ్చేసింది, ఇది వచ్చేసింది. రైట్, ఇప్పుడు సిడి వర్క్లోడ్స్కి వెళ్ళండి, ఎల్ఎస్, ఇక్కడ మనకు వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళండి.
ఎల్ఎస్ ఇందులో పైప్లైన్ 1 అని ఉంటుంది చూడండి. సిడి పైప్లైన్ ఇందులో చూడండి మనకి మన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇందులోనే మనకు టార్గెట్ ఫోల్డర్ కూడా ఉంటుంది. టార్గెట్ ఫోల్డర్ సిడి టార్గెట్ ఎల్ఎస్. సో ఈ ఫైల్ మనం కాపీ చేసాం. ఇందులోకి కాపీ చేసేసాం. మీకు కంప్లీట్ పాత్ ఇవ్వక్కర్లేదు. టార్గెట్ అంటే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసి కాపీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ నోడ్లో ఈ పాత్ వర్క్ లోడ్స్ ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్గా అది ఇట్ విల్ టేక్ కేర్. సో కాపీ అయిపోయింది అంటే ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చేసింది, ఎంట్రీ వచ్చేసింది ఇక్కడ. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. చూడండి ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు మనము ఇందులో ఎంతవరకు డౌట్స్ ఉన్నాయా? మనం నిన్న చేసిందే ఇవాళ చేసాం, కాకపోతే ఇవాళ పైప్ లైన్ వాడాం, నిన్న ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ వాడాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. అండ్ మీరు ఆలోచించండి, డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈలోపు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఆగిపోయాము ఒక దగ్గర. ఏంటంటే ఒకవేళ మేనేజర్ మనకి ఈ చేంజెస్ చేయమన్నాడు అనుకోండి. నేను ఇవాళ అమెజాన్ నేను T2 మీడియం తీసుకున్నాను కాబట్టి టుడే ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. ఇది మీరు T2 మీడియం వాడకండి, అవసరమైతే వాడండి. ఇది చార్జబుల్, ఇది ఫ్రీ కాదు T2 మీడియం. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మేనేజర్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్కి కలర్ దీని కలర్ చేంజ్ చేయండి అన్నాడు, చేంజ్ టు వైట్ కలర్ అన్నాడు అనుకోండి. సో డెవలపర్ వాట్ హీ హ్యాస్ టు డూ? నేను డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేయొచ్చండి. నేను టెంపరీగా నేను క్విజన్ క్రియేట్ చేయకుండా నేను చేస్తానండి. నేను క్విజన్ క్రియేట్ చేద్దాం. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు నాకు ఇంకొక సర్వర్ లేదు, బట్ వాట్ ఐ విల్ యూజ్ ద సేమ్ జెంకిన్ సర్వర్ అండి. హియర్ వాట్ ఐ విల్ డూ, I will create a user git config global user dot name something like Ravi 12 తర్వాత ఈమెయిల్ Ravi @gmail.com. రైట్. ఇప్పుడు గిట్ క్లోన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, రవి ఏమైనా చేయాలంటే ముందు ఆయన దగ్గర ఇది క్లోన్ ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. గిట్ క్లోన్ సిడి ఫెడెక్స్ ఎల్ఎస్ ఇందులోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ గిట్ ఇనిట్ అనాలి మనం, రైట్. ఇక్కడ గిట్ ఇనిట్ అనాలి. గిట్ ఇనిట్ అవసరం లేదు, సారీ, గిట్ ఇనిట్ అవసరం లేదు. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ అయితేనే గిట్ ఇనిట్ అనాలి. ఇది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి నో వరీస్. ఇప్పుడు మేనేజర్ చేంజ్ చేయమన్నాడు కాబట్టి మీరు సోర్స్ ఫోల్డర్కి వెళ్ళండి, సిడి సోర్స్ ఫోల్డర్కి వెళ్ళండి, ఎల్ఎస్ సిడి మెయిన్. అండ్ ఇది మీకు అవసరం లేదు, బట్ ఇంకో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇది కొంచెం చూపించాల్సి వస్తుంది. ఎల్ఎస్ వెబ్ యాప్స్లోకి వెళ్ళండి, ఎల్ఎస్ ఇందులో ఇండెక్స్లోకి వెళ్ళండి, రైట్. ఇలా కాదు, విఐ ఇండెక్స్లోకి వెళ్ళాలి, రైట్. ఇక్కడ కలర్ చేంజ్ చేయమన్నాడు కాబట్టి మనం డెవలపర్స్ కాదు, బట్ నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. నేను ఏం చేస్తాను, దీని వెబ్సైట్ కలర్ని ఆరెంజ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి దీన్ని వైట్ చేసేస్తాను. ఓకే, సో ఎందుకు ఇలా చేయాలి మర్చిపోండి, ఈ కోడ్ ఏం చేసాం అనేది మర్చిపోండి. బట్ మన కాన్సెప్ట్ వేరే, యాక్చువల్గా కలర్ కాదు మన కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనకు ఆరెంజ్ ఉందండి, ఇక్కడ నేను కోడ్ మార్చేసాను. కోడ్ మార్చిన తర్వాత ఏం జరగాలి, దీన్ని పుష్ చేయాలి. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ దిస్. మీరు గిట్ స్టేటస్ చూస్తే ఏముందండి, మాడిఫై. ఏం చేయాలి, మీరు కమిట్ చేయాలి. కమిట్ -am. ఓకే, కలర్ చేంజ్డ్ టు వైట్. నైస్. కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్, రైట్. యూజర్ నేమ్ మదన్ డెవాప్స్. కీ మన దగ్గర ఏదైనా ఉందా? ఓకే, లేనట్టుంది. ఇది ఒక హెడేక్ అయిపోయింది. ఒకసారి మన దగ్గర ఉందండి ఒకటి, అది వాడదాం. అది వర్కౌట్ అవుతుందా నాకు తెలిసి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది గిటాబ్లో ఉంది. సరే అండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక కీ చేస్తాను, 2 నిమిషాలు. గో హియర్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్, డెవలపర్ సెట్టింగ్స్, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్,
టోకెన్ క్లాసిక్స్ ఇది జనరేట్ ఓకే 2 ఉన్నాయి ఆగస్ట్ ఉన్నాయి అంటే ఒక పని చేద్దాం ఫైల్లోకి వెళ్దాం మన దగ్గర గిటబ్లో ఉందండి ఒకటి అది తీసుకుందాం అది వర్కౌట్ అవ్వకపోతే వేరే చూద్దాం ఇది ట్రై చేద్దాం నైస్ వర్క్ అయిపోయింది ఇది కోడ్ పుష్ అయిపోయింది సార్ కోడ్ పుష్ అయిపోయింది ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఇక్కడ వైట్ కలర్ రావాలి కదా మనం ఏం చేస్తామంటే కోడ్ పుష్ అయిపోయింది నైస్ ఒక్కసారి దీన్ని మళ్ళీ బిల్డ్ చేయాలి బిల్డ్ చేస్తేనే కదా ఏమవుతుంది అన్నీ జరిగిపోతాయి వెంటనే జరిగిపోతాయి ఏం జరుగుతాయి మనకి కోడ్ పుల్ అవుతుంది బిల్డ్ అవుతుంది డిప్లాయ్మెంట్ కూడా జరిగిపోతుంది ఈ 3 స్టెప్స్ జరిగిపోతాయి చూద్దాం ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని బిల్డ్ అన్నాను ఎక్కడ చూడండి టామ్కెట్ సర్వర్లో బిల్డ్ అవ్వాలి ఇది రిఫ్రెష్ అవ్వట్లేదు మీకు అందుకే అక్కడ అలా చూపిస్తుంది అది రిఫ్రెష్ అవ్వట్లేదు అక్కడ అవ్వట్లేదు యాక్చువల్లీ ఇక్కడే అవుతుంది యా ఇప్పుడు కరెక్ట్గా పెయింట్ అయింది ఒక్కోసారి స్క్రీన్ పెయింటింగ్ అనేది డిలే అవుతే అలా అవుతుంది ఒక్కోసారి సో అయిపోయిందండి ఇది కూడా జరిగిపోయింది సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం యా 6 వీడియోస్ కంప్లీటెడ్ దీని ఇక్కడ మనకి వైట్ రావాలి రిఫ్రెష్ చేయండి ఒకసారి వైట్ వచ్చేసింది ఓకే బాగానే ఉంది దట్ ఈస్ వెరీ నైస్ కాకపోతే నేను పుష్ చేసిన తర్వాత నేనేం చేశాను ఇక్కడికి వచ్చి బిల్డ్ అని క్లిక్ చేశాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే మనం పుష్ చేయగానే ఆటోమేటిక్గా గిటబ్ విల్ ట్రిగ్గర్ గిటబ్ ఇన్ఫార్మ్ చేస్తుంది జెంకిన్స్కి ఏమని ఐ హ్యావ్ రిసీవ్డ్ లేటెస్ట్ కోడ్ పుల్ ద కోడ్ అండ్ బిల్డ్ ఇట్ అని చెప్తుంది గిటబ్ జెంకిన్స్కి అంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి బిల్డ్ చేసే అవసరం ఉండకూడదు అంతా ఆటోమేటిక్గా జరిగిపోవాలి అంటే డెవలపర్ ఎప్పుడైతే కోడ్ మార్చేసి పుష్ చేయగానే అన్నీ జరిగిపోవాలి రైట్ సో అది ఎలా చేస్తామంటే ఓకే అది మనకి అక్కడ అయితే చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎలా చేస్తాము ఒక నిమిషం సార్ మనము పైప్లైన్కి వెళ్ళండి కాన్ఫిగర్కి వెళ్దాం ఇక్కడ ఆప్షన్ చూడండి బిల్డ్ ట్రిగ్గర్స్లో గిటబ్ హూక్ ట్రిగ్గర్ ఉంది చూడండి ఇది క్లిక్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేయండి ఓకే ఇది సెలెక్ట్ చేశారు కదా రైట్ గుర్తుపెట్టుకోండి ఇది సెలెక్ట్ చేసుకోవాలి అప్లై సేవ్ రైట్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ go to your dashboard go to manage Jenkins నేను ఈ స్టెప్స్ నేను మీకు నేను రాసి నోట్స్లో రాసేస్తానండి ఇట్స్ ఓకే నేను నోట్స్లో రాస్తాను ఈ స్టెప్స్ తర్వాత మీకు పంపిస్తాను ఇక్కడ ఏం చేయాలంటే కమ్ డౌన్ ఇక్కడ గిటబ్ అని ఉంటుంది ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళండి ఇక్కడ ఓవర్ రైడ్ హుక్ యూఆర్ఎల్ ఒక ఆప్షన్ ఉంటుంది ఇది సెలెక్ట్ చేయండి మీకు ఒక లింక్ వస్తుంది ఇది మీ పబ్లిక్ ఐపీఐ మీ పోర్ట్ నెంబర్ ఇది గిట్ హబ్ హుక్ అని ఉంటుంది ఇది కాపీ చేసుకోండి కాపీ కాపీ చేసిన తర్వాత మీరేం చేయాలి గో టు యువర్ రిపాజిటరీ అండి మీ రిపాజిటరీకి వెళ్ళాలి మీరు ఎందుకంటే ఏ రిపాజిటరీలో పుష్ అవుతే మీకు జెంకిన్స్ దాన్ని బిల్డ్ చేయాలి ఆ రిపాజిటరీకి వెళ్ళాలి ఆ ప్రతి రిపాజిటరీకి ఒక సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇట్లా ఉంటుంది ప్రతి రిపాజిటరీకి ఉంటుంది సెట్టింగ్స్ అనేది ఈ సెట్టింగ్స్ క్లిక్ చేయండి ఇక్కడ వెబ్ హుక్స్ అని ఉంటుందండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ డిలీట్ చేసేసేయండి ఆల్రెడీ ఉంటే ఏదైనా ఇక్కడ ఒకసారి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం రైట్ ఇక్కడ హ్యాడ్ వెబ్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ ఆన్ దట్ ఇప్పుడు మీరు ఇందాక కాపీ చేశాం కదా ఈ కాపీ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఎక్కడున్నాం అసలు ఇది కాపీ చేసాం ఓకే సారీ ఇక్కడ ఉన్నాం ఇక్కడ పేలోడ్ యూఆర్ఎల్ ఉంటుందండి ఆప్షన్ ఇక్కడ పేస్ట్ చేయండి పేలోడ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసేసేయండి జస్ట్ కమ్ డౌన్ మీకు ఎలాంటి ఈవెంట్స్ ట్రిగ్గర్ అవ్వాలి మీ కోడ్ పుష్ అవ్వగానే ట్రిగ్గర్ అవ్వాలి అదొకటి సరిపోతుందా ఓకే జస్ట్ ద పుష్ ఈవెంట్ లేదు నాకు అన్నీ కావాలి ఈవెంట్స్ అన్ని కావాలి ఇది తీసుకోండి లేదు నాకు కొన్ని కావాలి అంటే కొన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ కొన్ని ఏంటో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే రకరకాలు ఉంటాయి ప్రజెంట్ నాకు పుష్ జరిగితేనే చాలు పుష్ ఈవెంట్ నాకు గిట్హబ్ చెప్పాలి జెంకిన్స్ చెప్పాలి పుష్ అవ్వగానే గిట్హబ్ షుడ్ ఇన్ఫార్మ్ టు మై జెంకిన్స్ దట్ కోడ్ హ్యాస్ బిన్ పుష్డ్ అప్పుడు జెంకిన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అనేది స్టార్ట్ అయిపోవాలన్నమాట అది మన పర్పస్ ఓకే ఇక మనం పేస్ట్ చేసేసాం ఆ తర్వాత సింపుల్గా యాడ్ వెబ్ అనాలి ఇక్కడ రేడియో రౌండ్ బటన్ ఉంది కదా ఇది టిక్ మార్క్ రావాలి టిక్ మార్క్ వస్తేనే మనకి కరెక్ట్గా లింక్ అయినట్టు టిక్ మార్క్ రాకపోతే వర్క్ కాదు
ఇది ఒకసారి రిఫ్రెష్ అవుతూ అవుతుంది. ఓ పని చేద్దాం, ఇక్కడ క్లిక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ వెళ్దాం, మళ్ళీ వెబ్ బుక్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేద్దాం. ఇప్పుడు టిక్ అయిపోయిందండి. ఓకే, రిఫ్రెష్ అయిపోయింది, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పర్ఫెక్ట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మేనేజర్ ఇప్పుడు సార్ ఏమంటాడు, చేంజ్ అమెజాన్ వెబ్సైట్ నుంచి దీన్ని వేరే సైట్ మార్చండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ మార్చమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్. ఓకే, లేదా రిలయన్స్ అందాం. ఓకే, రిలయన్స్ మార్చమన్నాడు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు మై కోడ్. సో ఈజ్ ఐఎమ్ ఎ డెవలపర్. ఓకే, ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ ఉందండి ఆల్రెడీ. ఇక్కడికి వచ్చేసి దీని కలర్ కూడా మనం ఏం చేద్దామంటే ఇన్సెట్ మోడ్ కలర్ వచ్చేసి కోలన్ ఉందా, ఓకే, సంథింగ్ ఎల్స్ ఎస్ సియాన్ కలర్, అండ్ దిస్ విల్ ఐ విల్ మేక్ యాజ్ రిలయన్స్ మార్ట్, ఏదో పేరు మార్చేసాం. ఇది మనకు చెప్పారు, చేసేసాం. రైట్, ఎస్కేప్, సేవ్ అండ్ కమ్అవుట్. ఇప్పుడు ఏం చేస్తాం, స్టెప్స్ ఏంటి, సారీ వాట్ ఈస్ దట్, కమిట్, గిట్ కమిట్ -am మనము am text changed something. ఇప్పుడు git push origin main, okay, and we should have that password. ఓకే, ఇది చేసుకున్నాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ పేస్ట్ చేయలేదు. పేస్ట్ చేసే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇక్కడ మనకి గో టు డాష్ బోర్డ్, లీవ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి 6 బిల్డ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 6 బిల్డ్స్, రిఫ్రెష్, దెర్ ఆర్ 6 బిల్డ్స్. ఇప్పుడు నేను పాస్వర్డ్ చేయగానే పుష్ అయిపోతుందండి. పుష్ అవ్వగానే ఇక్కడ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ బిల్డ్ స్టార్ట్ అయిపోవాలి. మనం ఇది బటన్ ప్రెస్ చేయకుండానే అది స్టార్ట్ అవ్వాలి, అది మనం అబ్జర్వ్ చేయాలి. పేస్ట్ చేసేసాను, ఎంటర్ చేశాను, ఇట్ పుష్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ వెయిట్ అండ్ అబ్జర్వ్. అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయింది. ఓకే, బిల్డ్ నెంబర్ 7 has been started. సో ఇది వెబ్ ట్రిగర్స్ అంటారు, వెబ్ ట్రిగర్స్ అంటారు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సక్సెస్ అండి, 7th కూడా సక్సెస్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిలయన్స్ మార్ట్ చేంజ్ అయిపోయింది. రైట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండి, అర్థమవుతుందా? Yes, sir. రైట్, మిగతా వాళ్ళకండి? Yes, sir. Yes. రైట్. నేను ఇంకొక 5 minutes కావాలి నాకు. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు అది చెప్తున్నాను, రేపు కూడా చెప్పొచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ T2 మీడియం వాడుతున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్కి T2 మీడియం అవసరం. అందుకని మనము ఆల్రెడీ లాంచ్ చేసాం కాబట్టి లెట్ us యూటిలైజ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనము డాష్ బోర్డ్లో న్యూ ఐటమ్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఇంకోటి ఉంటుంది ఆప్షన్, చూడండి, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఉంటుంది ఒకటి. ఇది క్రియేట్స్ ఏ సెట్ ఆఫ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ అకార్డింగ్ టు డిటెక్టెడ్ బ్రాంచెస్ ఇన్ వన్ సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్ రిపాజిటరీ. అంటే ఏమవుతుందంటే ఒకవేళ మనకి ఒక రిపాజిటరీలో మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయండి. జనరల్గా మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. సో మల్టిపుల్ బ్రాంచెస్ మీరు ఒకేసారి బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మల్టీ బ్రాంచ్ మనం వాడతాం. మనము మల్టీ బ్రాంచ్, చూడండి ఇక్కడ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్, డెవలప్, ఫీచర్, రిలీజ్ బ్రాంచ్లు 4 ఉన్నాయి. ఈ 4 మీరు బిల్డ్ చేయాలంటే జనరల్గా అయితే మీరు 4 పైప్ లైన్స్ రాయాలి, డిఫరెంట్ పైప్ లైన్స్ రాయాలి. ప్రతి పైప్ లైన్లో ఒక బ్రాంచ్ నేమ్ ఇస్తాం. బట్ ఒక సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే అన్ని బ్రాంచెస్ కూడా రన్ అవ్వాలి, కంటిన్యూస్లీ ప్యారలల్లీ అన్ని బ్రాంచెస్ కూడా రన్ అవ్వాలి.
అప్పుడు మనం మల్టీ బ్రాంచ్కి వెళ్తాం. ఓకే, అది కాన్సెప్ట్. సో ఒక నిమిషం నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మనం చూద్దాం అది. ఓకే, ఓకే, మల్టీ బ్రాంచ్. In real time, we will have multiple branches in GitHub repository. Like, okay, మనం ఆల్రెడీ చూసాం కదా, మెయిన్ బ్రాంచ్, డెవలప్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్, ఇంకా బ్రాంచ్ ఏముంది మన దగ్గర, ఫీచర్ బ్రాంచ్, 4 బ్రాంచ్, ఇలా ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో క్రియేటింగ్ separate Jenkins pipeline, okay, for every branch is difficult. So we can create one pipeline and we can build the code from multiple branches. అంటే అన్ని బ్రాంచెస్ ఒకేసారి మనం ఎట్ ఏ టైం రన్ అవుతాయి, ఎట్ ఏ టైం. ఓకే, ఎట్ ఏ టైం యూజింగ్ multi branch pipeline concept. Okay, when we create multi branch pipeline, it will, ఓకే, అది స్కాన్ చేస్తుంది, ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది ఆ రిపాజిటరీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఆల్ ద బ్రాంచెస్, it scan all the branches in given GitHub repository. ఓకే, it automatically స్కాన్ చేస్తుంది and it will execute the pipeline for all branches, ఓకే. మీరు ఒకవేళ దీన్ని రెండోసారి రన్ చేస్తారనుకోండి, అది రెండోసారి రన్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ బ్రాంచెస్లో ఏమైనా చేంజెస్ జరిగాయా అని చెక్ చేస్తుంది. చేంజెస్ ఏం జరగకపోతే అది బిల్డ్ చేయదు. ఓకేనా, ఏ బ్రాంచ్లో అయితే చేంజ్ జరిగిందో ఆ బ్రాంచ్ మాత్రమే చేంజ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి రన్ pipeline for a second time, it will verify code changes. Okay, just verify for the code changes if any, ఏమైనా ఉంటే చెక్ చేస్తుంది. ఓకే, and it will execute only those branches, okay, which having the code changes. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి మనము విల్ క్రియేట్ ఎ న్యూ one to go to dashboard, new item. I will say multi branch. Okay, project, select the multi branch. Okay, display name ఏదని ఇవ్వండి,
పర్వాలేదు. కాకపోతే బ్రాంచ్ సోర్స్ అండి. సోర్స్ ఎక్కడ ఉంది? బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? మన సోర్స్ ఇదే కదా. మనం మీరు క్లోజ్ చేసి ఒకటి ఇచ్చేయండి, మెయిన్ బ్రాంచ్ ఇచ్చేసేయండి. మెయిన్ బ్రాంచ్ ఇచ్చేస్తే ఓకే, యాడ్ సోర్స్, క్లిక్ ఆన్ యాడ్ సోర్స్, సెలెక్ట్ గిట్ అండి, సెలెక్ట్ గిట్. ఇక్కడ మీరు రిపాజిటరీ ఇస్తాం కదా, రిపాజిటరీ నేమ్, ఇక్కడ తర్వాత ఏమండి, కమ్ డౌన్, ఓకే, డిస్కవర్ బ్రాంచెస్, అదే బ్రాంచెస్ డిస్కవర్ చేస్తుంది, మనం బ్రాంచ్ని ఇవ్వక్కర్లేదు. ఓకేనా, ఓన్లీ మీరు రిపాజిటరీ నేమ్ ఇస్తే చాలు. ఓకే, క్రెడెన్షియల్స్ ఏం లేవు. తర్వాత ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉంటాయి. మోడ్ బై జెంకిన్స్ ఫైల్, ఇదేంటి చూడండి, అబ్జర్వ్ చేయండి, జే క్యాపిటల్ ఉంది, నో స్పేస్, వితౌట్ స్పేస్ ఉందండి, బై జెంకిన్స్ ఫైల్. యాక్చువల్గా రియల్ టైంలో మనము ఇందాక చేసినట్టుగా మనము స్క్రిప్టింగ్ ఒకసారి రాసేస్తాం. ఓకే, ఈ స్క్రిప్టింగ్ రాసేసాం కదా, మరి ఈ సర్వర్ క్రాష్ అయిపోయింది, సర్వర్ షట్ డౌన్ చేసాం అనుకోండి, దాంతోపాటు ఈ స్క్రిప్ట్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్క్రిప్ట్ని మనము సేవ్ చేస్తామండి, మనము రిపాజిటరీలోనే సేవ్ చేసేస్తాం ఒక కాపీ లాగా. అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక జెంకిన్స్ ఒక ఫైల్ ఉంచుకోండి, ఇది ఓపెన్ చేయండి, ఇది పైప్ లైన్ చూడండి, ఇక్కడ ఏముంది, ఒక మనము 398 ఓకే అని ఇక్కడ జస్ట్ ఒక బిల్డ్ జరుగుతుందండి, బిల్డ్ మాత్రమే జరుగుతుంది. ఈ బిల్డ్ కొంచెం చేంజ్గా ఉంది చూడండి, ఇక్కడ మ్యావెన్ అంటున్నాం, ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. ఇదేంటంటే మనం బిల్డ్ జరుగుతున్నప్పుడు కోడ్లో టెస్ట్ కేసెస్ రాస్తారు డెవలపర్స్ అనమాట. ఆ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఒకవేళ ఫెయిల్ అయితే మనము మరి ప్యాకేజ్ అంటే వేర్ ఫైల్ జనరేట్ చేయాలా వద్దా? ఫెయిల్ అయితే ఆ కండిషన్ ఫెయిల్ అయినా పర్వాలేదు, మాకు వేర్ ఫైల్ కావాలి, బైనరీ ఫైల్ జనరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యావెన్ టెస్ట్ ఫెయిల్యూర్ ఇగ్నోర్, అంటే టెస్ట్ ఫెయిల్ అయినా కూడా ఇగ్నోర్ చేయండి అని ఈక్వల్ టు ట్రూ అంటున్నాం. ఓకే, ఇది వాడతాం జనరల్గా. ఓకే, తర్వాత క్లీన్ ప్యాకేజ్ మనం ఆల్రెడీ ఇందాక చేసిందే, ఇక్కడ ఇంకా డిప్లాయ్ చేయట్లేదు. ఓకేనా, డిప్లాయ్ చేయట్లేదు. మీరు ఈ జెంకిన్స్ ఫైల్ అనేది ఎందుకు వాడతామంటే మనము ఇంతకుముందు స్క్రిప్టింగ్ రాసేటప్పుడు ఏం చేసాము, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్, సో గో టు డాష్ బోర్డ్, గో టు అవర్ పైప్లైన్, పైప్లైన్లో ఉన్న కాన్ఫిగరేషన్కి వెళ్ళండి, అందులో పైప్లైన్కి వెళ్ళండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ స్క్రిప్ట్ ఉందండి, ఇక్కడ మనం రాసాం. మీరు ఇలా రాయకుండా మీకు ఆల్రెడీ కోడ్ కనుక ఆల్రెడీ మీకు గిటబ్లో ఉందనుకోండి, ఇక్కడ ఏ విధంగా ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఎలా, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం అనాలి, పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం. ఎస్సిఎం అంటే సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్. మన సోర్స్ కంట్రోల్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మన గిటబ్ మేనేజ్ చేస్తుంది. నేను ఒకవేళ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇక్కడ, ఓకే, ఇది చేసుకుంటే చాలు, అదేముంటుంది బై డిఫాల్ట్ ఈ పేరు తీసుకుంటుందండి, ఈ పేరు బై డిఫాల్ట్. బట్ డిఫాల్ట్ ఈ పేరు, మీ పేరు మార్చొచ్చు, కానీ జనరల్గా అయితే అందరూ ఈ పేరే వాడుతూ ఉంటారు. బెటర్ మీరు కూడా ఇదే వాడండి. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు మళ్ళీ స్క్రిప్ట్ రాసే అవసరం లేదు, ఇలా రాసేస్తారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ ఈ సర్వర్ కనుక ఈ జెంకిన్ సర్వర్ క్రాష్ అయిపోతే మీరు ఇందులో ఉన్న స్క్రిప్ట్ కూడా పోతుంది. కాబట్టి మనం కాపీ చేసుకుంటే అది వేరే విషయం, కానీ మీరు కాపీ చేసుకునే అవసరం కూడా లేదు. మీరు ఆ ఫైల్ని మీరు మన రిపాజిటరీలోనే పెట్టేశారనుకోండి, మీరు నెక్స్ట్ టైం బిల్డ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం అంటారు. అంటే ఇక్కడ నుంచి తీసుకోండి, మా స్క్రిప్ట్ ఇక్కడ ఉంది, ఇందులో తీసుకోండి, స్క్రిప్ట్ అంతా ఇక్కడే ఉంది అని చెప్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు ఎక్కడున్నా సరే మీ కొలీగ్స్ ఉన్నారు, సపోజ్ మీ కొలీగ్స్ యూఎస్లో పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది అంటాం, మనం ఏమంటాం సింపుల్గా రిపాజిటరీలో ఉంది తీసుకోండి అని చెప్తాం, సింపుల్గా ఇక్కడే ఉంటుంది, ఈ స్క్రిప్ట్ వాళ్ళు వాడుకోవచ్చు. రైట్, ఇది ఒక స్పెషల్ ఫైల్, జెంకిన్స్ ఫైల్ అంటాం. పైన డాకర్ ఫైల్ కూడా ఉంచండి, ఈ డాకర్ చేసేటప్పుడు చెప్తాను. డాకర్లో చూడండి డి క్యాపిటల్, మిగతా అంతా సేమ్, జెంకిన్స్ ఫైల్, డాకర్ ఫైల్, ఇలా ఇది ఒక ఇలా సింటాక్స్ పేరు ఇలా వాడుతూ ఉంటాం మనం వితౌట్ స్పేస్. ఓకే, రైట్. అయితే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి డెవలప్ బ్రాంచ్లో కూడా మీరు క్లిక్ చేస్తాను, డెవలప్ బ్రాంచ్లో ఉన్నామండి ఇప్పుడు మనం, అక్కడ కూడా ఒక జెంకిన్స్ ఫైల్ ఉందండి. సో అది కూడా దాంట్లో కూడా సేమ్ అండి, ఏం లేదు, సేమ్. ఇక్కడ మ్యావెన్ 396 ఉందండి, 398 తీసుకోవాలి మనం. ఓకేనా, 398. నేను ఏం చేస్తానంటే దీన్ని 396 ఉందా, ఓకే. అలాగే ఇంకోటి చూద్దాం, ఫీచర్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్ కూడా మనము 396 ఉంది, అండ్ పుల్ అండ్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ తర్వాత రిలీజ్ బ్రాంచ్ అండి, రిలీజ్ బ్రాంచ్లో కూడా
మనము 396 ఉంది, రైట్. ఓకే, అన్నిట్లో కూడా సేమ్ కంటెంట్. నేను అన్నిట్లో సేమ్ ఎందుకు పెట్టాను? మీకు డెమో చూపించడానికి మాత్రమే. కానీ రియల్ టైంలో అన్ని సేమ్ ఉంటాయా? ఉండవు. రియల్ టైంలో ప్రతి బ్రాంచ్లోనూ డేటా వేరుగా ఉంటుంది. బట్ మనకి ఈ డేటాతో పని లేదు, మనం ఎలా వాడతాం మల్టీ బ్రాంచ్ అనేది చూస్తున్నాం ఇవాళ. ఓకే, అయితే ఇక్కడ మావెన్ 396 ఉంది. మావెన్ 396 అయితే పని చేయదు. కాబట్టి మనకి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్దాం. మెయిన్ బ్రాంచ్లో ఏం వాడుతున్నాం? 398 వాడుతున్నామా? ఒకసారి ఇది ఒక్కటి చేంజ్ చేద్దాం. మిగతా మూడిట్లో 396 ఉంది కదా, దీన్ని ఎడిట్ చేసేసి దీన్ని కూడా ఇక్కడే చేయొచ్చు. నేను 396 ఇక్కడ ఇలా చేయకూడదు యాక్చువల్గా, బట్ జస్ట్ టు సేవ్ సమ్ టైమ్ కమిట్ చేంజెస్ క్లిక్, ఇక్కడ కమిట్ చేంజెస్ క్లిక్ చేయాలి. చూడండి, కమిట్ చేంజెస్. ఓకే, కమిట్ చేంజెస్. ఓకే, చేంజెస్ కమిట్ అయిపోయినాయి. రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మన పైప్లైన్లో మనకు ఆల్రెడీ డాష్బోర్డ్లో ప్లగిన్ ఉంది కదా, ప్లగిన్లో మనము ఏం చేస్తామంటే వెళ్ళి ఒకసారి లీవ్, మన ప్లగిన్ పేరు మార్చేద్దామండి. మేనేజ్ జెంకిన్స్ టూల్స్. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా, రైట్. ఇన్స్టాలేషన్స్, దీన్ని 396గా మార్చేద్దాం. అప్లై, సేవ్. ఎందుకు 396 మార్చాను? ఎందుకు మార్చానంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ అవ్వబోతుంది. ఇప్పుడు మనం రన్ చేయబోతున్నాం. దాంట్లో మనకు ఒకవేళ అక్కడ 398 ఉంది, ఇక్కడ 396 ఉంది. అప్పుడు ఈ పార్ట్ బిల్డ్ అవ్వదు అనమాట. ఇది బిల్డ్ అవ్వాలి అంటే ఆ పేరు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ 396 ఉంది అంటే ఇక్కడ కూడా 396 చేయాలి మనం. అందుకే ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఇంతకుముందు 398 ఉండేది, ఇప్పుడు దాన్ని 396గా మళ్ళీ మార్చేసా. 396గా మార్చేసా. ఓకేనా, ఈ వర్షన్తో సంబంధం లేదు మనకి. రైట్, గో టు డాష్బోర్డ్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేనేమంటున్నాను ఇక్కడ మల్టీ బ్రాంచ్ తీసుకున్నానండి, మల్టీ బ్రాంచ్ ప్రాజెక్ట్ అన్నాను. మల్టీ బ్రాంచ్లో ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఓన్లీ గిట్ మాత్రమే ఇచ్చా, గిట్ రిపాజిటరీ పేరు మాత్రమే ఇచ్చా, బ్రాంచెస్ గురించి ఇవ్వట్లేదు. తర్వాత ఏం చెప్తున్నాను ఇక్కడ, బిల్డ్ కాన్ఫిగరేషన్. ఎలా బిల్డ్ చేయాలి? కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఉంది అంటే జెంకిన్స్లో ఉంది, జెంకిన్స్ ఫైల్లో ఉంది. 4 బ్రాంచెస్లో కూడా ఇదే ఫైల్ ఉంటుంది, నాలుగిట్లో కూడా ఇదే ఉంటుంది. మీ మల్టీ బ్రాంచ్ ఏం చేస్తుంది, ప్రతి బ్రాంచ్కి వెళ్తుంది. అక్కడ ఈ జెంకిన్స్ ఫైల్లో ప్రతి బ్రాంచ్కి వెళ్తుంది, ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ నోడ్ ఏజెంట్ ఎనీ అన్నాం కాబట్టి మాస్టర్ నోడ్లోనే రన్ అవుతుందండి, ఇది మాస్టర్ నోడ్లోనే రన్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి కిందికి వచ్చేసి అప్లై అన్నాను, సేవ్. ఓకే, గో టు డాష్బోర్డ్. అబ్జర్వ్ చేయండి, ఇది మల్టీ బ్రాంచ్ డాష్బోర్డ్. రైట్, నేను బిల్డ్ చేయబోతున్నాను. ఆల్రెడీ క్యూలో రెడీగా ఉందండి, ఇంకా మనం బిల్డ్ క్లిక్ చేయలేదు, ఆల్రెడీ డిటెక్ట్ చేసేసాం. చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయ్యి చూడండి, రిలీజ్ స్టార్ట్ అయింది, ఫీచర్ స్టార్ట్ అయింది, డెవలప్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది పెయింట్ అవ్వట్లేదు ప్రాపర్గా, బట్ పేరు 4 కూడా వచ్చేసి బిల్డ్ అయిపోయాయి. రిలీజ్, డెవలప్ జరుగుతుంది. కొన్నిట్లో బిల్డ్ జరుగుతుంది, కొన్ని క్లోన్ జరుగుతుంది. ఓకే, అన్ని సెవెంటైజ్ జరిగిపోతున్నాయి. రైట్, అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో మనకి బిల్డ్ నోడ్ లాగ్, మీకు బ్రాంచెస్ పైప్లైన్. సో చూడండి, అది చెకింగ్ బ్రాంచెస్. సో డెవలప్ బ్రాంచ్ చెక్ చేసింది, జెంకిన్స్ ఫైల్ ఫౌండ్ అండి, మెట్ క్రైటీరియా. తర్వాత షెడ్యూల్డ్ బిల్డ్ ఫర్ డెవలప్ బ్రాంచ్. ఓకే, చెకింగ్ బ్రాంచ్ మెయిన్ ఫౌండ్, షెడ్యూల్డ్ బిల్డ్ ఫర్ బ్రాంచ్ మెయిన్. ఓకే, షెడ్యూల్డ్ బిల్డ్ ఫర్ బ్రాంచ్ ఫీచర్, చెకింగ్ ఫర్ బ్రాంచ్ రిలీజ్, ఫౌండ్, మెట్ క్రైటీరియా. ఈ విధంగా ప్రాసెస్డ్ 4 బ్రాంచెస్ ఫినిష్, సక్సెస్ అయిపోయిందండి. 4 బ్రాంచెస్ కూడా సక్సెస్ అయిపోయినాయి. 4 కూడా ఒకేసారి ప్యారల్గా బిల్డ్ అయిపోయినాయి. ఓకే, ఒకేసారి బిల్డ్ అయిపోయినాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బిల్డ్ హిస్టరీ చూడండి. బిల్డ్ హిస్టరీ క్లిక్ చేసినప్పుడు రిలీజ్ బ్రాంచ్ బిల్డ్ అయింది, ఫీచర్ బ్రాంచ్ బిల్డ్ అయింది, మెయిన్ బ్రాంచ్ బిల్డ్ అయింది, డెవలప్ బ్రాంచ్ బిల్డ్ అయింది. అన్ని వరుసగా బిల్డ్ అయినాయి. రైట్, అన్ని వరుసగా బిల్డ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం ఒకేసారి చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు నేను ఏదో ఒక్క బ్రాంచ్లో మాత్రమే చేంజ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే, ఇదేమో పుష్ చేస్తాము. రైట్, ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళి నేను మెయిన్ బ్రాంచ్లో, రైట్, మెయిన్ బ్రాంచ్లో
ఐఎమ్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్. సో ఇక్కడ మనకి సోర్స్ కోడ్ ఇక్కడ ఉంది కదా, ఇది బిల్డ్ అవుతుంది, సోర్స్ కోడ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిలయన్స్ స్మార్ట్ అండ్ ఐ విల్ సే అమెజాన్, సారీ ఇక్కడ పెన్ బటన్ లాగా ఉంది కదా, పెన్ బటన్, ఇది క్లిక్ చేయండి, ఎడిట్ దిస్ ఫైల్. అప్పుడే ఎడిట్ చేయగలుగుతారు ఇక్కడ మీరు. లేదు అంటే ఇక్కడ కూడా చేయొచ్చు, నేను ఇక్కడ కూడా చేయొచ్చు. సేమ్ ఇలా చేసాము, పుష్ కమిట్ అది చేస్తాం, ఇక్కడ కూడా అలాగే చేస్తాం. బట్ జస్ట్ టు సేవ్ సమ్ టైమ్ ఐఎమ్ డైరెక్ట్లీ డూయింగ్ ఇట్. బట్ ఇది కరెక్ట్ కాదు. అమెజాన్ సైట్ సంథింగ్ చేసిన తర్వాత కమ్ డౌన్, ఇక్కడ ఉంటుంది సేవ్ ఆప్షన్ రావట్లేదేంటి, సారీ. ఇక్కడ ఇప్పుడు చేంజెస్ చేసాం, కమిట్ చేంజెస్. మీరు అమెజాన్ సైట్ యాడెడ్, కమిట్ చేంజెస్. ఇక్కడ మారిందండి కోడ్, మనకి మెయిన్ బ్రాంచ్లో మారిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి మనం డాష్బోర్డ్కి వెళ్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైప్లైన్ 1కి వెళ్ళిందా? పైప్లైన్ 1 ఎందుకు బిల్డ్ అవుతుంది ఇప్పుడు? సో అది పుష్ చేసాం కాబట్టి గిటబ్లో మనకి హూక్ పెట్టాం కదా, హూక్ వల్ల అది బిల్డ్ అయిపోయింది, రైట్? హూక్ వల్ల బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేసి ఇది మారిపోయి ఉండాలి, ఈ పాటికి మారలేదా? రైట్, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాష్బోర్డ్కి వెళ్దాం. ఇక్కడ నేను మల్టీ బ్రాంచ్ని నేను బిల్డ్ చేయబోతున్నాను. అబ్జర్వ్ చేయండి, మనకి ఓన్లీ 1 బ్రాంచ్ మాత్రమే బిల్డ్ అవ్వాలి. ఐ క్లిక్ ఆన్ ఇట్. అబ్జర్వ్ చేయండి, మనకి అది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత ఇట్ హస్ కంప్లీటెడ్. చూడండి, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ మాత్రం తీసుకుందండి, మెయిన్ బ్రాంచ్ మాత్రమే తీసుకుంది. క్యూలో ఉంది మెయిన్ బ్రాంచ్, అంటే అది ఐడెంటిఫై చేసింది, స్కాన్ చేసింది. మెయిన్ బ్రాంచ్లో చేంజెస్ జరిగాయి కాబట్టి ఇట్ ఈస్ బిల్డింగ్ ఓన్లీ ద మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ బిల్డ్ హిస్టరీకి వెళ్ళండి. బిల్డ్ హిస్టరీ చూస్తే మెయిన్ బ్రాంచ్ 2 సార్లు బిల్డ్ అయిందండి, 2 సార్లు. మిగతా ఇవన్నీ వన్ టైం అయింది, బట్ మెయిన్ రెండోసారి కూడా బిల్డ్ అయింది, రైట్? కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు? ఎవ్రీబడి కాన్సెప్ట్ అర్థమవుతుందా? సారీ, బ్రేక్ అయిందండి, వాయిస్ బ్రేక్ అయింది. ఓకే సార్. అర్థమైందా? రైట్. శ్వేత గారు, జై, విన్సెంట్, నో డౌట్స్? సార్ ఓకే. పర్ఫెక్ట్. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి రికార్డింగ్ వినండి. నాకు రేపు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, రేపు కానీ, తర్వాత మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా చేస్తారు కదా, ఆ రోజు మీ స్క్రీన్ నాకు షేర్ చేయండి. ఐ విల్ ఫిక్స్ ద ఇష్యూ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫేసింగ్ ఎనీ ఇష్యూ. ఓకే, రన్నింగ్ నోట్స్లో కొన్ని మిస్ అయ్యాను, కొన్ని చోట్ల అది అప్డేట్ చేసేసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ, విన్సెంట్, యాజ్ యూజువల్ వీ విల్ కనెక్ట్ ఇన్ ద ఈవినింగ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే సార్.